హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదాని వాళ్ళ మీకు రవ్వ కీరీ వేసి చూపిస్తున్నా అండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి. దీనికోసం అయితే ముందుగా ఒక గంజులోకి నెయ్యి తీసుకున్నా అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అవుతుంది. అది తీసేసుకొని అందులో మనకి ఏం డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి ఫ్రై చేసేసుకోవాలి. మన దగ్గర ఏముంటే అవి. నేనైతే జీడిపప్పు ఫ్రై చేసుకున్నా అండి. అందులోనే ఒక 1/2 కప్పు, మనం ఎంత వేసుకున్నా ఓకే అండి. మీరు ఎంత వేసుకుంటే అంత పెంచేసుకోండి. నేనైతే ఒక 1/2 కప్పు తీసుకున్నా. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి నెయ్యిలో. చేసుకొని గిన్నెలోకి తీసేసుకోవాలి. సో నేను ఒక 1/2 కప్ అంటే అది కప్ అనుకోండి. ఏ కప్పుతోటి తీసుకున్నామో ఆ కప్పుతోటి టోటల్గా ఒక 7 నుంచి 8 దాకా తీసుకున్నా ఏం కాదండి. మీరు ఏవి ఎక్కువ తీసుకున్నా ఏం కాదు. నేను సేమ్ తీసేసుకున్నా. ఒక 4 వాటర్, 4 చిక్కటి పాలు అలా వేసేసుకొని కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ పాలు కాగబెట్టేసినవి అండి. మళ్ళీ ఒక పొంగొచ్చే వరకు వేడి చేసుకుంటున్నా. ఇలా వేడైన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని దాన్ని కాసేపు ఉడకనివ్వాలి. ఇలా కొంచెం వేసేసుకున్నాక ఒక 2-3 మినిట్స్ తర్వాత షుగర్ అండి, మేము షుగర్ కొంచెం తక్కువనే తింటాం స్వీట్. సో నేను 1/2 కప్పే వేసుకున్నా. మీరు కావాలంటే ఇంకో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక 1/4 కప్పు దాకా వేసేసుకోవచ్చు. ఇలా కొంచెం ఉడికిన తర్వాత షుగర్ మెల్ట్ అయితే సరిపోతుందండి. రవ్వ తొందరగానే ఉడికిపోతూ ఉంటుంది. మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. కాజు వేసేసుకున్నా నేను ఆల్రెడీ. తర్వాత కొంచెం పిస్తా కట్ చేసి వేసేసుకున్నా. అంతే అండి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇంకా చిక్కగా అయిపోతూ ఉంటుంది అది. తర్వాత పైన మళ్ళీ కొంచెం గార్నిష్ చేసుకున్నాండి. అంతే, రవ్వ కీర్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.